హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం ఒక మ్యాథమెటికల్ గేమ్తో వచ్చేసాం. ఓకే, మ్యాథ్స్ అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, సమ్సే కాదండి, మనకి ఫన్ కూడా అందిస్తుంది. సో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ఫన్నీ గేమ్ ఆడబోతున్నాం. దీన్ని మీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా కూడా సరదాగా ఫన్నీగా ఆడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ పాలిగన్ రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని 9 ఈక్వల్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసాము. ఓకే, ఇందులో నేను ఈ పార్ట్ మాత్రం నేను యూజ్ చేయట్లేదు. చూడండి, ఇది ఒక రో, ఇది ఒక కాలం, ఈ రో, ఈ కాలం. ఏ రోని కానీ ఏ కాలం కానీ మనం ఇక్కడ ఉన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ యాడ్ చేస్తే మొత్తం టోటల్ వాల్యూ 10 వస్తుంది. చూడండి, ఇక్కడ 4 2 6 6 4 10, 4 2 6 6 4 10, 4 2 6 6 4 10. సో ఇలా మనం అయితే ఇప్పుడు మనం ఈ కాయిన్ పెట్టినా సరే, ఈ కాయిన్ అయితే నేను ఏ కాయిన్ని కూడా బయట పడేయను, ఇక్కడే రీఅరేంజ్ చేస్తాను. మళ్ళీ ఆ వాల్యూ అనేది, ఆ సమ్ అనేది 10గానే ఉంటుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీ అపోనెంట్ ఈ కాయిన్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. సో ఇప్పుడు కాయిన్ పెట్టారు కదా, చూడండి నేను రీఅరేంజ్ చేశాను. 4 3 7 7 3 10, 3 3 6 6 4 10, 4 2 6 6 4 10. సో 10 అనే కౌంటింగ్ మాత్రం అలాగే సేమ్గా ఉంది. ఇంకొకసారి చూద్దాం. ఓకే, నేను రీఅరేంజ్ చేస్తున్నాను. సో అగైన్ చూడండి, నేను ఆ కాయిన్స్ అయితే అక్కడే రీఅరేంజ్ చేశాను, బట్ ద కౌంటింగ్ ఇస్ సేమ్. చూడండి, 3 3 6 6 4 10. ఎటు కౌంట్ చేసినా కూడా మనకి 10 అనే వస్తున్నాయి. దీని వెనుక ఉన్న మ్యాథమెటికల్ లాజిక్ ఏంటనేది, సీక్రెట్ అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 2 మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, బాయ్.